రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను బద్వేల్ పట్టణంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలోని అన్నా క్యాంటీన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి డైరెక్టర్ బి ప్రసాద్ రెడ్డి, టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు వెంగల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జన్మదిన కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఓల్డేజ్ హోమ్ మరియు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వృద్ధులకు, ప్రయాణికులకు భోజనాలు వడ్డించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజీ వేముల రాజశేఖర్ రెడ్డి, కొండయ్య, ప్రసాద్, శివయ్య, శ్రీనివాసులు, వల్లంగొండు సూర్య, అలంగీర్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ సార్ గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్లో అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఉచితంగా పేదలకు భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఆయన 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కానీ ఎంతో యంగ్ లీడర్గా, ఎంతో అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న నాయకుడు. మరి ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గంలోనే ఎన్నో గుళ్ళు కానీ ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం నైవేద్యం కింద బ్రాహ్మణులకు ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. మన బద్వేల్ని ఆయన ఆత్మకూరు ఒక కుడి చేయి అయితే ఇది ఎడమ చేయిగా భావిస్తూ మన బద్వేల్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఆయన ఉన్నాడు. మరి అలాంటి ఆయనకు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలా, ఎలాంటి పదవులు ఇంకా మంచి పదవులు రావాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఆయనకు ఆరోగ్యాలు ఐశ్వర్యంగా కలగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరి ఇట్లాంటి పదవులు ఇంకా ఎన్నో అవకాశం రావాలని కోరుకుంటున్నాం. పండగని చెప్పవచ్చు మన బద్వేల్ వాతావరణం. ఎందుకంటే 75వ సంవత్సరం ఆనం రామనారాయణ సార్ గారు జన్మదిన వేడుకలు అనేక చోట్ల అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మన బద్వేల్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో దేవాలయాలకు తన వంతు కృషితో చేస్తూ మన హిందువులుగా ఐకమత్యంతో కానీ హిందూ దేవాలయాల అభివృద్ధికి తోడ్పడడం కానీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా ఏంటంటే మన బద్వేల్ ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు ఆర్థిక సహాయంతో కానీ నిధులతో కానీ ముందుకు వచ్చి అభివృద్ధి చేసినటువంటి ఆనం నారాయణ సార్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నాకు ఇష్టమైన ఆరాధ్య దేవుడు అరుణాచల శివయ్య, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ వారికి, వారి కుటుంబాలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే సార్. 1 సెకండ్.